భారత్ గణతంత్ర వేడుకలకు సిద్ధమైంది. రిపబ్లిక్ డే అనగానే మనకు గుర్తొచ్చేది పరేడ్. వివిధ దళాల కవాతు, శకటాల ప్రదర్శనతో ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. పహల్గాం దాడితో పాక్ తోకజాడిస్తే ఆపరేషన్ సింధూర్ రూపంలో భారత్ గట్టిగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ జరుపుకుంటున్న తొలి గణతంత్ర దినోత్సవం ఇది. గణతంత్రంలోనే కాదు, రణతంత్రంలోనూ ఇండియా తగ్గదని, ఒత్తిళ్లకు తలవంచమని సందేశమిచ్చేలా పరేడ్ ను డిజైన్ చేసింది. రిపబ్లిక్ డే పరేడ్ చరిత్రలో తొలిసారిగా ఈసారి పరేడ్ వ్యూహం భిన్నంగా ఉండబోతోంది. ఎప్పుడు ఓ క్రమపద్ధతిలో వివిధ దళాలు కవాతు, శకటాల ప్రదర్శన ఉండేది. కానీ ఈసారి ఫేజ్డ్ బ్యాటిల్ ఆర్మీ రూపంలో పరేడ్ జరగనుంది. అంటే యుద్ధంలో సైన్యం ఎలా వ్యవహరిస్తుందో, ఆది నుంచి చివరి వరకు ఎలా నడుచుకుంటుందో ప్రజలకు తెలియజేసేలా పరేడ్ జరగనుంది. ఫేజ్ 1 లో అడ్వాన్స్డ్ బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ రాడార్స్, హై మొబిలిటీ రికనైసెన్స్ వెహికల్స్, ధ్రువ్ హెలికాప్టర్స్ ప్రదర్శించి రెక్కి ఎలా నిర్వహిస్తారో చూపిస్తారు. ఫేజ్ 2 లో టార్గెట్ ఐడెంటిఫై అయ్యాక సైన్యం రంగంలోకి దిగి శత్రు స్థావరంలోకి చొచ్చుకెళ్తుండడానికి ప్రతీకగా ఈ రెండో ఫేజ్ లో T-90 భీష్మ ట్యాంకులు, BMP-2 ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్, అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ మొదలైనవి కనిపిస్తాయి. ఫేజ్ 3 లో బలగాలను కాపాడుతూ శత్రు స్థావరాలను ధ్వంసం చేసే ఫైర్ సపోర్ట్ అండ్ డిఫెన్స్ సిస్టమ్ ను ప్రదర్శిస్తారు. ఇందులో ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్, MRSA మిసైల్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, శక్తిబాన్ ఆర్టిలరీ రెజిమెంట్ మొదలైనవి దర్శనమిస్తాయి. అలా ఈ ఫేజ్డ్ బ్యాటిల్ ఆర్మీ ఉంటుంది. ఇందులో దేశీయంగా తయారైన వివిధ ఆయుధ వ్యవస్థలను కూడా పరిచయం చేయనున్నారు. 2 రఫేల్, 2 సుఖోయ్, 2 MiG-29, ఓ జాగ్వర్ యుద్ధ విమానంతో ఆపరేషన్ సింధూర్ సమయంలో అనుసరించిన వ్యూహాన్ని ఈ పరేడ్ లో ఫ్లైపాస్ట్ లో భాగంగా ప్రదర్శించనున్నారు. మొత్తంగా ఫ్లైపాస్ట్ లో 29 యుద్ధ విమానాలను ప్రదర్శిస్తారు. DRDO ఇటీవల తయారు చేసిన యాంటీషిప్ హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ కూడా తొలిసారిగా కనిపించనుంది. ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకగా ఈసారి ప్రత్యేక శకటాన్ని కూడా సైన్యం ప్రదర్శించనుంది. ఇక చరిత్రలో తొలిసారిగా యానిమల్ కంటింజెంట్ పరేడ్ లో పాల్గొంటుంది. జాన్స్కర్ పోయినీస్, బ్యాక్ట్రియన్ క్యామెల్స్, డేగలు, ఆర్మీ డాగ్స్ ఇందులో భాగం. సైన్యానికి ఇవి అందించే సేవలకు గుర్తుగా వీటిని కూడా పరేడ్ లో ప్రదర్శించనున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన భైరవ్ బెటాలియన్, ఈ ఏడాదిలో లాంచ్ చేసిన సూర్యాస్త్ర లాంగ్ రేంజ్ రాకెట్ లాంచర్ సిస్టమ్ కూడా తొలిసారిగా ఈ పరేడ్ లో దర్శనమివ్వనుంది. ఈసారి అశ్వదళం కూడా సాంప్రదాయ దుస్తుల్లో కాకుండా యుద్ధ దుస్తుల్లో